సాదా సీదా వరలు లేవు, వాతలు లేవు, ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల్. రక్షణ రంగానికి దండిగా నిధులు, సాగుకు అంతంతే. హెల్త్ ఇతర సెక్టార్లకు పర్వాలేదు. 5 ఏళ్లలో మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం, 1 కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ట్యాక్సీ స్లాబ్లో ఎలాంటి మార్పులు, ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ప్రోత్సాహం, అంగన్వాడీ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్, ప్రజల ఆదాయం 50% పెరిగిందన్న నిర్మల. ఎక్కడ పెరిగింది, ఎట్లా పెరిగింది చూడండి. ఇక్కడ ఎట్లా పెరిగింది, సాదా సీదా బడ్జెట్ ఎక్కడెక్కడ ఇచ్చింది. ముఖ్యమైన శాఖలకు కేటాయింపులు రూపాయల లక్షల కోట్లలో. డిఫెన్స్కు 6.21, రైల్వేకు 2.55, హోంశాఖకు 2.3, రూరల్ డెవలప్మెంట్కు 1.77, ట్రాన్స్పోర్ట్ అండర్ అండ్ హైవేస్కు 2.78, కన్స్యూమర్ అఫైర్స్కి 2.13, కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్కి 1.68, కమ్యూనికేషన్కి 1.37, అగ్రికల్చర్కి 1.27 కోట్లు. ఇవన్నీ కోట్లలో పెట్టినటువంటి ఇక్కడ ఉన్నటువంటి 8-9కి సంబంధించినటువంటి అంశాలు ఇవ్వడం జరిగింది. కోట్లలో ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. డిఫెన్స్కి ఇచ్చారు. డిఫెన్స్ కంటే అది చాలా అవసరం కాబట్టి డిఫెన్స్కి ఇచ్చారు. డిఫెన్స్ డెవలప్మెంట్ కావాలి, అలానే రైల్వేస్ కూడా డెవలప్మెంట్ కావాలి. రైల్వేస్కి ఏ విధంగా డెవలప్మెంట్ కావాలంటే ఇవాళ ఉన్న వందే భారత్ రైళ్లను డెవలప్మెంట్ చేయడం కోసం కాదు, ఎవరైతే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం అయోధ్య కూడా రైలు మార్గం కూడా సుముఖం చేసేది. ఇలా ఉన్నటువంటి ఇలా కాజీపేట నుంచి వెళ్ళిపోయేటువంటి నేపథ్యం, పెద్దపల్లి నుంచి వెళ్ళిపోయేటువంటి నేపథ్యంలో ఇలా నిజామాబాద్, సిద్దిపేట ఆ విధంగా కూడా వేసే నేపథ్యం. అంటే ఏ విధంగా అయితే వాళ్ళకు రైల్వే కోసం ఎన్నో రోజుల కంచెలు నిరీక్షణ చేస్తున్నారు, రైల్వే కోసం ఎన్నో రోజుల కంచెలు వాళ్ళు దశాబ్ద కాలం నుంచి కూడా ఫైట్ చేసేటువంటి చాలామంది కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి, కొన్ని జిల్లాలు మండలాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఉంది. అక్కడ కూడా బడ్జెట్ పెంచాల్సిన అవసరం కూడా ఉండే, కానీ ఇక్కడ లేదు. హోంశాఖ కూడా సమానంగా పెంచాలి. హోంశాఖకు సంబంధించి దేశంలో అత్యున్నతమైనటువంటి పోలీస్ శాఖకు సంబంధించిన హోంశాఖ కూడా ఇవాళ నిధులు కూడా అదే దండిగా పెండేటువంటి నేపథ్యం కూడా ఉంది. రూరల్ డెవలప్మెంట్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మంది కుటుంబాలు ఉంటాయి. లక్షల కోట్ల మంది కుటుంబాలు కూడా రూరల్ డెవలప్మెంట్ కింద ఉంటాయి. కానీ వాళ్ళకు ఎంత ఇచ్చినంటే 1.77 కోట్లు మాత్రమే కేటాయించిన నేపథ్యం. అంటే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల సుమారుగా 100 కోట్ల మంది కూడా అది రూరల్లో ఉండేటువంటి నేపథ్యం ఉంది. కానీ వాళ్ళకు బడ్జెట్ కూడా తక్కువ పెట్టిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇవన్నీ వీళ్ళ సెంట్రల్ చేతిలో ఉంటుంది. ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కూడా భారీగా బడ్జెట్ పెట్టిన నేపథ్యం ఉంటుంది. కన్స్యూమర్ అఫైర్స్కి 2.13. కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కూడా ఎంత ఘోరంగా ఉంది. కంపెనీలకు సంబంధించి ఉన్న కంపెనీలను ఏదైతే గవర్నమెంట్ కంపెనీలను మీరు పునరుద్ధరణ చేసి ఆ ఉన్న కంపెనీలను డెవలప్ చేసుకుంటే ఇదంతా ఉండేదే కాదు. కమ్యూనికేషన్ కూడా ఎక్కువనే డబ్బులు పెట్టి, కమ్యూనికేషన్ అంటే ఏదైతే మనం సోషల్ మీడియా ఉందో, ఏదైతే మీడియా రంగాలు ఉన్నాయో, ఇంకా అనేకమైనటువంటి కమ్యూనికేషన్ రంగాలు కూడా దానికి వస్తాయి. ఆ కమ్యూనికేషన్ రంగాల్లో కూడా ఈ విధంగా చేసింది. అగ్రికల్చర్ కూడా తక్కువ పెట్టింది. అగ్రికల్చర్ 1.27 మాత్రమే పెట్టింది. అగ్రికల్చర్ సంబంధించినటువంటి పథకాలు కూడా పెట్టడం జరిగింది. ఉపాధి హామీకి 86 కోట్లు, 86,000 కోట్లు. పిఎం ఆవాస్ యోజనకు 80,670 కోట్లు, సోలార్ పవర్కి 8,500 కోట్లు, ఆయుష్మాన్ భారత్కి 7,500 కోట్లు, సెమీ కండక్టర్ ఏకో సిస్టమ్కి 6,903 కోట్లు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ 6,200 కోట్లు, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి 600 కోట్లు. బడ్జెట్ వార్తలు మొత్తం మిగతా దినపత్రికలో ఉన్నటువంటి మిగతా పేజీలో ఉన్నటువంటి రాష్ట్ర వార్తలు కూడా ఉన్నాయి. ఇది మనకు రాష్ట్రం రైల్వేకు 5,500 కోట్లు. రాష్ట్రంలో మన రైల్వేకి 5,000 కోట్లు పెట్టుబడుల కింద మరో 31.22 కోట్లు ఖర్చు. అశ్విన్ వైష్ణవ్ రైల్వే అభివృద్ధికి 3 ఎకనామిక్ కారిడార్ నిర్మాణ సీతారామన్ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఏదైతే బడ్జెట్ ఉంది, బడ్జెట్ లాస్ట్ బడ్జెట్గా పార్లమెంట్ ఈ బడ్జెట్తో లాస్ట్ అయిపోయింది. వచ్చేవాడు ఎవరుంటారో కొత్త బడ్జెట్ ఏదైతే కొత్త బడ్జెట్ కూడా ఓటన్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇప్పుడున్నటువంటి ఎంపీలు ఎవరైతున్నారో ఆ ఎంపీలకు మాత్రమే ఈ బడ్జెట్ చూసేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఎవరు గెలిచారో ఎవరు పోతారన్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కొత్త పార్లమెంట్లో లాస్ట్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినటువంటి సందర్భం కూడా నిర్మలా సీతారామన్కే దక్కినటువంటి అవకాశాన్ని కూడా మనం చూస్తున్నాం.